పేరెంట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా తగ్గిపోయింది. అంటే కొంతమంది ఏం చేస్తారు బైబిల్ రెండు రెండు కలిపి ఒకటి ప్రార్థన, రెండోది ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులమైన మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవామి స్తోత్రములు మరి 3 దినాలు పరీక్షలు 2 దినాలు సహాయపడి 3 దినాలు ప్రవేశపెట్టినారు. దేవా ప్రార్థించి ఏర్పాటు చేయడం పరిచయ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సీనియర్ పిల్లలుగా దేవా రాగి పిల్లలందరూ విడిచిపోతున్నారు. ఆ సమయంలో ఆయన చివరి దశగా సహాయం చేయండి, పిల్లలతో మాట్లాడండి. దేవా అనుకరించిన సహాయం చేయండి. శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నాను మహిమ కొడుకు బిడ్డల ఆత్మ మేలు రక్షించబడిన వారికి ఆత్మ మేలుతో సమయాన్ని దీవించమని మీ సన్నిధిని కోరుతూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము. మరోసారి చెప్తారు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. అందరు టిఫిన్ తిన్నారు కదా? టిఫిన్ చేశారంటే తయారు చేశారా? అందుకే తిన్నారా? టిఫిన్ తిన్నారు కదా? సరే, మనము ఈరోజు మనకి ఇంకా 3వ రోజుకి 5వ లెసన్ చివరి పార్ట్. మనం తెలుగులో ఎన్నో లెసన్ అంటే ఇది 5th లెసన్, ఇది లాస్ట్ లెసన్. 5th లెసన్ లాస్ట్ లెసన్ అంటే ఇంకా మనకు లెసన్స్ ఏమీ ఉండవు. లాస్ట్ ఇది లాస్ట్ లెసన్ కాబట్టి మనం ఒకసారి ఉన్న లెసన్స్ ఒకసారి రిమైండ్ చేస్తాం. ఫస్ట్ మొదటి లెసన్ ఏంటి? ఇర్మియా గురించి. ఇర్మియా లెసన్లో మరి ఏమైతే నేర్చుకున్నామో ఒకసారి నాకు. ఇర్మియా ఎవరంటే ఆయన ఏ గోత్రం సంబంధించిన వాడు? కాబట్టి ఆ ఊరు ఏ ఊరికి సంబంధించిన వాడు? ఇర్మియా ఏ ప్రాంతం సంబంధం? ఆ ఊరి పేరేంటి? అనాతోత. ఎస్, ఇర్మియా తండ్రి పేరు ఎవరంటే? తండ్రి పేరేంటి? ఇర్మియా. ఫస్ట్ పాట మనం ఇర్మియా. ఇర్మియా ప్రవక్తగా ఉండి ఆయన ఇర్మియా ఎప్పుడు ఏ టైంలో దేవుడు ఏర్పరచుకున్నట్టే వాళ్ళుగా ఉన్నప్పుడే. అందుకు ఒకటి వచ్చారు ఉంటుంది కదా, వాళ్ళని అనవద్దంటారు. బాల్యములో నుండి సుమారుగా 16 సుమారుగా అంటే బాల్యములో నుండి చిన్న వయసులో నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. మనం కూడా చేరచ్చు సుమారుగా అదే చూడాలి సుమారుగా. అయితే ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇర్మియా తర్వాత దేవుడి ప్రవక్తగా చేయబడి ప్రభు కొరకే ఎన్నో శ్రమలు పొందారు, ఎన్నో హింసలు పొందారు. కాబట్టి ఇర్మియా ప్రవక్తగా విలపించే ప్రవక్త. అంటే ఎంతో ఏం చేసేవాడు? ఏడ్చేవాడు. ఇంకా విలపించే ప్రవక్త అంటే. కాబట్టి ఇర్మియా ప్రవక్త దేవుని కొరకు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. దేవుని గొప్ప పరిచయం చేశాడు. ప్రభు కొరకే ఆయన పొందిన కొన్ని కష్టాలు శ్రమలు ఆయన దేవుని వాక్యం చెప్పినది ప్రకటించినందుకు తీసుకుని ఎక్కడేసారండి? వాయిస్ ఎక్కడున్నా విద్వాంసం. ఇర్మియా ప్రవక్త వాక్యం చెప్పినందుకు కానీ ప్రకటించినందుకు కానీ తీసుకెళ్ళి ఎక్కడేసారు? ఇర్మియా ప్రవక్త నీళ్ళని. ఇంకా రైట్, నీళ్ళని ఒకటి. రెండోది చెరసాలు. ఇంకొకటి చూస్తే సందర్భం వస్తే లోతైన గుంటలో బురద గుంటలు మట్టి బురద గుంటలు తెగబడిపోతారు. దాంట్లో వేసేస్తే అలాంటి చాలా భయంకరమైన పరిస్థితి అది. అయితే ఇర్మియా దేవుడు విడిపించాడు. ఇర్మియా ద్వారా యూదావారికి దేవుడు ప్రవక్తలుగా రాసి ఇర్మియా గ్రంథం పుస్తకం అందిస్తాం. ప్రవక్త పేరు మీద ఇర్మియా గ్రంథము అందిస్తాం. ఆ ప్రవక్తల్లో ప్రవక్త పెద్ద పుస్తకాల్లో ఒక పుస్తకం ఇర్మియా గ్రంథం, కృష్ణ గ్రంథం, ఇర్మియా. ఒకటి మొట్టమొదటి పాఠం మనం ఇర్మియా గురించి చూస్తాం. రెండో పాఠం ఎవరి గురించి? మోషే గురించి. మోషే మనం చూస్తే మోషే అంటే పేరుకి అర్థం చెప్తామో గాడ్ చెప్తుంది. మోషే అంటే అర్థం ఏంటి? మోషే అంటే అర్థం ఏంటి? బాయ్స్ చెప్తారా? మోషే అనే పేరుకి అర్థం. ఆ పేరు ఎవరు పెట్టారు చెప్తారా? మాకేం తెలియదు. మోషే అనే పేరు పెట్టింది ఎవరంటే ఫరో యొక్క కుమార్తె. ఆ పేరుకి అర్థం ఏంటంటే మోషే అనగా నీటిలో నుండి
చాలా ఈజీ నేను చెప్తాననుకున్నాను కదా. నీటిలో ఉండి తీయబడ్డాడు కదా. నీటి చూడగానే ఎక్కడ ఉన్నాడు? నీటి పైన జంపెట్టులో, ఆ జంపెట్లో ఉండదు కదా. ఆ జంపెట్టు తేలాడుతూ జంపెట్లో నీటి పైన జంపెట్లో ఉంది. అందుకే ఆమె చేశారు, నీటిలోకి తీయబడ్డావు అని చెప్పేసి మోజేస్ పేరు. సరే, ఇక్కడ మనం మోజేస్ ఆ బాల్యం నుండి దేవుడు కూడా అద్భుతంగా ఆ ప్రవర్తన మోషన్ వాడుకుంటాడు. ఆయన 40 సంవత్సరాలు ఈజిప్ట్ ఐగుప్తులో రాజుల యొక్క ప్యాలెస్లో ఎలా అంటే రాకుమారుడుగా పెరిగాడు. సకల విద్యలు అభ్యసించి జాగ్రత్తలు. ఇవన్నీ మనం చెప్తుందంటే బైబిల్లో వాస్తవం అండి కదా, జాగ్రత్త. కాబట్టి సకల విద్యలు అభ్యసించినాయి. సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు. అలాంటి ప్రావీణ్యత సంపాదించిన మోజెస్ కదా. అయితే తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని చంపడం వల్ల తను వేరే దేశాన్ని పారిపోవాల్సి వచ్చింది. మిద్యాన్ దేశానికి పారిపోయాడు. అక్కడ మిద్యాన్ ఆ ప్రాంతంలో ఇద్దరు యాజకుడు యొక్క ప్రాంతంలో వారి గొర్రెల మందం ఎత్తు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 40 సంవత్సరాలు. ఆయన జీవితాన్ని 3 పార్ట్స్ చేయొచ్చు. నెంబర్ 1, ఈజిప్ట్లో ఒక రాజకుమారుడిగా జీవిస్తారు. మొత్తం ఫస్ట్ 40 years. సెకండ్ 40 years చూస్తే మిద్యాన్ దేశంలో షెపర్డ్గా, గొర్రెల కాపర్గా. నెంబర్ 2 ఆయన లైఫ్ సెకండ్ పార్ట్. నెంబర్ 3 పార్ట్ చూస్తే 8 years ఆఫ్టర్ కదా, 80 సంవత్సరాల తర్వాత దేవుడు ఓరేబు పర్వతం మీద దేవుడు మండుచున్న పొదలు దర్శించాడు. అది క్లౌడ్ బార్. అక్కడ నుంచి ఐగుప్తుకి వస్తాడు. ఐగుప్తుకి వచ్చి అక్కడి నుండి దేవుని మాట ప్రకారం అప్పుడు మోజెస్ జీవితం మారింది కదా. అప్పుడు దాకా ఆయన జీవితం పెరిగింది. మోజెస్ 80 సంవత్సరాల జీవితం మారింది. ఆయన 80 years 80 సంవత్సరాలు వృధా అయిపోయింది. 80 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఆ తర్వాత మార్పు చెందిన తర్వాత మిగిలిన 40 సంవత్సరాలు అద్భుతంగా దేవుని ప్రజలతో శ్రమ పొందాడు కదా. ఐగుప్తులు విడిపించడానికి దేవుడు మోషేని బలమైన ప్రవక్తగా వాడుతుంది. ఆ దినాల్లో మోషే గురించి మంచి సాక్ష్యం ఉంది. భూమి మీద ఉన్న వారందరిలో మిగిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకం, ఫెయిత్ఫుల్ పర్సన్. కాబట్టి మిగిలిన 40 years ఆయన 3వ భాగం దేవుని మహిమలోకి ఆరోహణమైనంత వరకు కూడా ఆయన మరణించేంత వరకు ప్రభువుకు చాలా నమ్మకంగా జీవించారు. ఇది 2వ పాఠమైన మోజెస్ లైఫ్ హిస్టరీ, మోజెస్ జీవితం. 3వ పాఠం ఏం చెప్పుకున్నాం నిన్న? బాప్టిస్మిచ్చు అని కూడా చాలా అద్భుతమైన. ఇప్పుడు మనం ఎంత చెప్తున్న ఇద్దరు వ్యక్తులు, పాత నిబంధన కొత్త నిబంధన. ఇప్పుడు మనం బాప్టిస్మిచ్చు ఏ నిబంధన? కొత్త నిబంధనలు మనకు కనబడతారు. కొత్త నిబంధనలో మొదటి ప్రవక్తగా కనబడతారు, మొట్టమొదటి సువార్తికులు కనబడతారు. కొత్త నిబంధనలో మొదటి దాటి 400 సంవత్సరాల తర్వాత అద్భుతమైన వెలుగులా కనబడతారు. యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు ముందుగా పుట్టాడు. యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు ముందు పుట్టాడు. 6 నెలలు ముందుగా పరిచయం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యూదులు పరిచయం ఆరంభిస్తారు. 30 years రావాలి. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? 30వ సంవత్సరం బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే వాహనం కదా, ఆయన యేసు ప్రభు కంటే ముందుగా 6 నెలలు ముందుగా సువార్తను పరిచయం చేస్తున్నాడు. అంటే బాల్యం నుండే ఉంటామా? ఈ బాప్తిసం ఇచ్చిన వారు బాల్యం నుండే, చిన్నప్పటి నుండే ఏ మద్యమైన అపవిత్రమైన ఏది కదా త్రాగకుండా, ఏది తినకుండా చిన్నప్పటి నుండే పవిత్రంగా పెరిగింది. చాలా పవిత్రమైన జీవితాన్ని పవిత్రంగా జీవించారు. అందుకే ఆయన జీవితంలో ఆయన ఆహార వస్త్రాలు కానీ కదా చెప్పారు కదా, ఆయన ఆహారం ఏంటంట? తేనె, మిడతలు, అడవి మిడతలు కదా, అది వస్త్రాలు సామాన్యమైన వస్త్రాలు. కాబట్టి అంటే ఈ బాప్తిస్మ యోహాను ప్రభు కొరకే జీవించే దేవునికి ముందుగా వచ్చి 6 నెలల ముందు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రభు వస్తుంటే ఏమన్నాడు? ఇదిగో నాకంటే ప్రముఖుడు, నా వెనక వచ్చినవాడు నాకంటే గొప్పవాడు, ప్రముఖుడు అని ప్రభువుని గురించి చూపిస్తాడు. అంటే ఇదిగో ఎవరంటే యేసుక్రీస్తు వారు ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల, ఈయన లోక పాపను మోసుకొని పో దేవుని. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని హైలైట్ చేస్తారు. అంటే ప్రభు గొప్పవాడని, ప్రభు యొక్క పరిశుద్ధి గురించి తెలియపరుస్తుంది. అంతేకాదు ఆయన యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చింది కూడా బాప్తిసం ఇచ్చేవాళ్ళు. మొట్టమొదటి బాప్తిసాలు ఇచ్చింది కూడా బాప్తిసం ఇచ్చేవాళ్ళు. కొత్త నిబంధనలో మొదటిగా సువార్థికుడు కూడా బాప్తిసం ఇచ్చు. మొట్టమొదటిగా దేవుని కొరకు హతసాక్షి అయింది కూడా ఎట్లా అర్థమయ్యాడంట?
విరోధి నాట్యమాడి కదా. ఆమె ఏం చేసినట్ట బాప్తిస్మ యోహాను శిరస్సును కోరితే శిరస్సును ఖండించు. అంటే బాప్తిస్మ యోహాను కూడా ప్రభు కొరకు అసాక్షి. మన 3వ పాఠంలో బాప్తిస్మ యోహాను చక్కని మాట యేసు సాక్ష్యం ఏమొచ్చాయంటే స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు ఉండలేదు. అంటే ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే అందరికంటే ఎట్లా ఉన్నాడంటే బాప్తిస్మ యోహాను మనుషులందరికంటే చాలా ఎట్లా ఉన్నాడు చెప్పండి, ఎలా ఉన్నాడు? గొప్పవాడుగా ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఎవరు గొప్పవాడు? కొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చు 4వ పాఠం. ఏ పాఠం 4ది? గిద్యోను కదా. మనం చూస్తాం కొంచెం కూడా మనం చూసినప్పుడు ఇర్మియా పాఠం అని మొదటి పాఠం. ఇర్మియా గురించి ఇక్కడ మనం చూస్తాం. ఇర్మియా గురించి ఇక్కడ మనం ప్రవక్తగా ఆయన గోతులు గుంటలు పడదొరబడి రాళ్ళతోటి పైకి లాలి ఇర్మియా గురించి ఇక్కడ పిక్చర్ ఏడు వస్తుంది. తర్వాత మనం మోజేస్ ఏం చేసాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు వేసింది. కనపడుతుందా? మోజేస్ ఈ సముద్రం 2 పాయలు చూసి మోజేస్. మనము తర్వాత 3వ పాఠం వస్తుంది బాప్తిస్మిచ్చు. ఏ నది ఇది? అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గొప్ప నది. ఇజ్రాయెల్ దేశంలో నుంచి పేర్కొంచినట్టు యోర్దాను. ఈ యోర్దాను నదిలో మరి బాప్తిస్మిచ్చు యోహానుగా ఉన్నారు. 3వ స్టోరీ. 4వ స్టోరీ నిన్న గిద్యోను ఏం చేస్తున్నట్ట? ఇక్కడ మన స్టోరీ మనకి పిక్చర్లో కనపడుతుంది. ఏం కనపడుతుందంటే ఆయన దివిటీలు కదా, ఘోరవగతం అంటే యుద్ధానికి వెళ్ళే టైంలో తెలుస్తుంది. అలా అద్భుతమైన యుద్ధం వచ్చింది. 4 స్టోరీలు అయిపోయినాయి. ఇప్పుడు మన 5వ స్టోరీ ఎవరంటే అపోస్తలుడైన ఈ అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు గురించి మనం చూస్తే ఈయన వాస్తవానికి ఎవరంటే చూద్దామండి. 5వ పాఠంలో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. పౌలు గారి జీవితం మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో అధ్యాయం చెప్తారా? ఎన్నో అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది పౌలు గారి జీవితం. పౌలు మొదటి పేరు ఏంటి? సౌలు. ఈ సౌలు జీవితం ఎక్కడ ఆరంభమవుతుంది చెప్తారా? ఎన్నో అధ్యాయం అపోస్తలుల కార్యాలు పుస్తకం చెప్తారు. రైట్, 9వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఎవరు చెప్పింది? చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయంలో సౌలు ఇంకను కూడా ప్రభు యొక్క శిష్యుని బెదిరిస్తూ ఉన్నాడు. మరి ఈ టైంలో బెదిరిస్తూ అక్కడ మాట చూస్తాం. చూడండి, ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే బెదిరిస్తున్నాడు, హత్య చేసి ప్రాణానికి ఆధారమైనట్టుగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక రోజున ప్రభు ఎలా దర్శించాడు మనం చూద్దాం. ఈయన సౌలు జీవితంలో చూస్తే మొదటి వచ్చి చదవడం ఒకటి, ఎవరైనా ఒకటి 9వ సౌలు ఇక్కడ ప్రభు యొక్క బెదిరించున్నాయి చూడండి. సౌలు జీవితం మనకి 9వ అధ్యాయం నుంచి మనకు ఆయన జీవిత చరిత్ర కనబడుతుంది. ఇక సౌలు గురించి ఈయన గురించి చూస్తే మనం ఏ గోత్రం అంటేనా బెన్యామీను గోత్రం. సౌలు ఏ గోత్రం సంబంధించిన వాడు? బెన్యామీను గోత్రం. అంటే ఇశ్రాయేల్ మొత్తము ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఇశ్రాయేల్లో మొత్తం 12 గోత్రాలు. 12 గోత్రం ఎన్నో గోత్రం ఇది అంటే బెన్యామీను గోత్రం. అంటే 12 కదా. బెన్యామీన్ అంటే యాకోబుకి ఎంతమంది కుమారులు? లాస్ట్ వాడే 12వ వాడు బెన్యామీన్. 12 గోత్రాలు. ఇక్కడ మనము అయితే ఈ యొక్క సౌలు గురించి కొంత చరిత్ర మనం చూస్తే సౌలు మరి బెన్యామీన్ గోత్రం అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఒక గోత్రం. ఈ బెన్యామీన్ గోత్రానికి సంబంధించిన సౌలు. అదే సమయంలో సౌలు ఆయన జీవితంలో ఆయన ఎలాంటివి అంటే అప్పట్లోనే గొప్ప యూనివర్సిటీ విద్యను అభ్యసించిన వాడు. అప్పట్లో అంటే పెద్ద యూనివర్సిటీ కానీ అలా ఆధార కాలంలోనే అదొక విద్యగా ఉంటుంది, పెద్ద విద్యగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఏడి సుమారుగా పౌలు గారు ప్రభులోకి వచ్చింది ఎప్పుడంటే ఏడి సుమారుగా 40